చంద్రగ్రహణ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆలయాలను అర్చకులు మూసివేశారు. ఖమ్మంలోని లక్ష్మీ నరసింహస్వామి, గుంటు మల్లేశ్వర ఆలయం, జమలాపురం వెంకటేశ్వర స్వామి, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం మూతపట్టాయి. ప్రతినిత్యం జరిగే హోమాది కార్యక్రమాలు జరిపించి పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆలయాన్ని మూసివేశారు. ఆలయం అంతా శుద్ధి చేసిన తర్వాత సంప్రోక్షణ చేసి రేపు భక్తులకు దర్శనం సౌకర్యం కల్పిస్తారు. భక్తులందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆలయ అర్చకులు తెలిపారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ఉమ్మడి ఖమ్మం జిల్లా గోవింద్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం ఆలయాలన్నీ మూసేసిన పరిస్థితి కనిపించవచ్చు. ముఖ్యంగా ఈరోజు చంద్రగ్రహణ నేపథ్యంలో ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక దేవాలయాలు కూడా ఉదయం నుంచి రేపు ఉదయం వరకు కూడా మూసేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు. ముఖ్యంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాకి పరిశీలిస్తే ఖమ్మం జిల్లా నగరంలోని లక్ష్మీనరసింహ స్వామి, అదేవిధంగా శివాలయం, అదేవిధంగా ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం శ్రీ సీతారాముల ఆంజనేయ స్వామి కూడా మొత్తం ఉదయం నుంచి కూడా ఆలయాలన్నీ మూసేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని దేవాలయాలు మూతపడుతుందని భక్తులు మొత్తం ఇంటికి పరిమితం చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అసలు చంద్రగ్రహణం ఎందుకు వస్తుందనే విషయాలు మనతో మాట్లాడడానికి రాయ్ గారు మనతో పట్టున్నారు. వాళ్ళతో మాట్లాడుతుందా. చెప్పండి సార్, ఈరోజు చంద్రగ్రహణం ఎందుకు పట్టింది, ఆలయాలను ఎందుకు మూసేశారు? ఇది క్రమంగా ఏంటంటే గ్రహస్థితుల ఆధారంగా ఖగోళంలో ఉన్నటువంటి యొక్క గ్రహాల కదలికల ద్వారా ఏర్పడేటువంటి యొక్క గ్రహణాలు అంటారు. గ్రహణము అంటే ఆ యొక్క మనకు కనిపించకుండా ఉండడానికి గ్రహణం అంటారు. దీన్ని ఈరోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటారు దీన్ని. అయితే ఈ గ్రహణ కాలం లోపల దేవతామూర్తుల యొక్క తేజస్సు అంతా కూడా ఆయా చంద్రబింబంలోకి వెళ్ళిపోయి నిస్తేజమవుతాయని చెప్పేసి దేవాలయాన్ని కూడా మూసి ఉంచుతారు. అనంతరము ఈ గ్రహణానంతరము మోక్షకాలానంతరం కూడా ఆ గ్రహణం యొక్క ప్రభావం వల్ల ఉన్నటువంటి యొక్క దోషాన్ని తొలగించుకోవడానికి సంప్రోక్షణ అనే కార్యక్రమాన్ని చేసి అనంతరము ఆ యొక్క స్వామివారి యొక్క దర్శనానికి భక్తులు అనుమతిస్తారు. ఇది ముఖ్యంగా ఈ గ్రహణం పట్టిన నేపథ్యంలో ఇంట్లో ఉండే మహిళలు కానీ ఏం తినకూడదు, ఇటు బయటికి వెళ్ళకూడదు చెప్తారు. ఇది ఎంతవరకు నిజం? ఇది దాదాపు సైన్స్ కూడా ధృవీకరించిన విషయం. ఇది గ్రహణ సమయం లోపల ఇప్పుడు మనకు ఎండాకాలం సూర్యుడు ఇప్పుడున్నప్పుడు మనకు ఎండ తగిలినప్పుడు ఎలాగైతే మనకు వేడి తగులుతుందో అలాగా చంద్రుడు కూడా చల్లని ధరిస్తాడు. చల్లదాన్ని ఇవ్వడమే కాకుండా మన శరీరంలో ఉన్న రక్త ప్రసరణ కూడా అన్ని కూడా నియంత్రిస్తూ ఉంటాడు. అటువంటి సమయం లోపల గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా వారు తన గర్భంతో ఉంటారు కాబట్టి ఆ గర్భంలో ఉన్న పిండానికి ఆ యొక్క గ్రహణ ప్రభావం వల్ల దోషం కదలకుండా కూర్చుంటారు. కదలకుండా ఉండాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. అలాగే ఈ యొక్క మనుషులందరూ కూడా గ్రహణ సమయానికి ముందే 4 గంటల ముందే భోజనం చేసి అనంతరము మోక్షకాలానంతరం కూడా ఇంటి శుభ్రం చేసుకొని ఆ యొక్క ఇంటిని కూడా వండుకొని తినమని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? మళ్ళీ ఎలాంటి ఇక్కడ ఆలయంలో ఎలాంటి పూజలు చేస్తారు? మళ్ళీ రేపు ఉదయం స్వామివారికి మహాసంప్రోక్షణ కార్యక్రమం ఉంటుంది. అనంతరము ఆ యొక్క దేవాలయాన్ని తిరిగి భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. ఓకే. ఏదైతే మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఆలయాలన్నీ మూసేసిన పరిస్థితి అనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు దృశ్యాల్లో అన్ని ఆలయాలు మొత్తం ఇక్కడ ఏదైతే రేపు ఉదయం వరకు కూడా బంద్ చేసిన పరిస్థితి, ఉదయం నుంచి రేపు ఉదయం వరకు కూడా ఈ ఆలయాలు మొత్తం మూసేసిన పరిస్థితి. మనం ఈరోజు తాళాలు కూడా వేశారు, మొత్తం గేట్లన్నీ మూసేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలోని ముఖ్యంగా భద్రాద్రి సీతారామ దేవాలయంతో పాటు అదేవిధంగా మదిరలో ఉన్నటువంటి జమలాపురం వెంకటేశ్వర ఆలయం, అదేవిధంగా ఖమ్మం నగరంలో ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు అదేవిధంగా గుంటుమల్లి సత్యనారాయణ శివాలయంలో కూడా పాటు మిగతా ఉన్న ఆలయాలు మొత్తం ఈ రోజు నుంచి కూడా రేపు ఉదయం వరకు కూడా పూర్తిగా మూసేసిన పరిస్థితి. ఏదైతే చంద్రగ్రహణం నేపథ్యంలో మాత్రం తప్పనిసరిగా ఇది మూసేసిన పరిస్థితి నేపథ్యంలో పూజారులు మొత్తం మూసేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఈ చంద్రగ్రహణం ఉండడం వల్లనే మూసేసిందని, ఎవరైనా సరే భక్తులు మాత్రం చంద్రగ్రహణం పెట్టిన నేపథ్యంలో మాత్రం ఎటువంటి భోజనాలు తినకూడదు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మాత్రం తినకూడదని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది, సైన్స్ ప్రకారం కూడా చెప్తుందని చెప్పి పూజలు చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం దేవాలయాన్ని ఈరోజు మాత్రం మూసేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ గోవింద్, అమ్మా న్యూస్, ఖమ్మం.